గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నారుల సమగ్ర ఆరోగ్యం పోషణ ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి పిలుపునిచ్చారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా లభించే విభిన్న సేవలను గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలాగా అధికారులు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు మన పిల్లల ప్రగతికి పునాది అని, చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు తల్లుల సంరక్షణకు జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. అమ్మ మాట అంగన్వాడీ బాట పథకం ద్వారా లబ్ధిదారులకు అందుతున్న సేవల ప్రాధాన్యతను వివరించారు. 6 years వాళ్ళేమో 16 మెంబర్స్, 7 to 3 years వాళ్ళేమో 30 మెంబర్స్. ఇక్కడ రిక్షా కాలనీ అంగన్వాడీ సెంటర్లో మనం చేయడం జరుగుతుంది. మన గత కొద్ది సంవత్సరం నుంచి అంగన్వాడీలో పిల్లలకి సరే పోషణం తప్పకుండా ఇవ్వాలి, గర్భిణీ స్త్రీకి కూడా పోషణం ఇవ్వాలి. దీంతో పాటు మానసిక డెవలప్మెంట్ కావచ్చు, ఫిజికల్ డెవలప్మెంట్ కావచ్చు. అంటే 1000 రోజులు చాలా ముఖ్యమైన ఉంటాయి. ఆ 1000 రోజుల పిల్లలతో మనం ఎంత మంచిగా మాట్లాడితే, ఆట పాట నేర్పించుకుంటే మన బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగా అవుతుంది. ఇప్పుడు మనం ఈ మధ్యలో ఏం చూస్తున్నామంటే పిల్లలు ఎక్కువగా, చిన్న పిల్లలు కూడా మొబైల్ అలవాటు ఎక్కువ వస్తుంది. తినడం అంటే మొబైల్, తర్వాత మాట్లాడడం అంటే మొబైల్, ఏదైనా చేయడం అంటే ఫస్ట్ మొబైల్. అది అంటే చాలా నాశనకరం నచ్చదు. దాంతో బ్రెయిన్ డెవలప్మెంట్, మానసిక డెవలప్మెంట్ తగ్గుతాయి, ఇంప్రూవ్ కాదు. బిహేవియర్ చేంజ్ అవుతాయి, చాలా బిహేవియర్ చేంజ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఆ పిల్లలు అక్కడే కూర్చుంటే స్క్రీన్ టైం ఎక్కువ అయితే ఆబ్వియస్లీ ఐస్ ఖరాబ్ అవుతాయి, ఫిజికల్ యాక్టివిటీ ఏముండవు, అంత ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఈ టైంలో బేసికల్ గా నేను ఇక్కడ ఉన్న అందరూ తల్లిదండ్రులు కోరుతున్నాము, మన పిల్లలకి అంగన్వాడీ సెంటర్కి తప్పకుండా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వరకు తప్పకుండా అంగన్వాడీ సెంటర్కి పంపించి అక్కడ ఎంత ఉంటాయో ఏదో నేర్చుకుంటారు. ఆట కానీ, పాట కానీ, కొంచెం రాయడం కానీ, స్టోరీస్ ఉంటాయి, స్టోరీస్ చదవడం కానీ, సింపుల్ మ్యాథ్స్ కానీ, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే అక్కడ పిల్లలు కొంత నేర్చుకుంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా మేలు జరుగుతాయి. కొంత తయారై వస్తారంటే అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ మంచిగా చదవడం, అక్కడ మంచిగా పాట పాడడం, ఆడుకోవడం, రాయడం, అవి అన్నీ కూడా బాగా అవుతాయి. 1000 రోజులు చాలా ఇంపార్టెంట్. అందుకే నేను తల్లిదండ్రులు మీరు కూడా ఇంట్లో మళ్ళీ పిల్లలకి మొబైల్కి దయచేసి అస్సలు ఇవ్వకూడదు.